మనకు దీర్ఘకాలంగా వచ్చే ఈ అజీర్ణ సమస్యలు ఫస్ట్ మొట్టమొదటిది మోస్ట్ కామన్ వచ్చేసేసి జీఆర్డీ అండి. ఇట్స్ కాల్డ్ ద గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం మనము. సో ఇప్పుడున్న మెజారిటీ ఆఫ్ యువత ఈ జీఆర్డీతో సఫర్ అవుతున్నారు. సో ఈ జీఆర్డీకి ప్రధానమైనటువంటి రీజన్ వచ్చేసేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ ఒకటి, అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ బోత్. తర్వాత ఈ అజీర్ణ సమస్యలు అల్సర్ నుంచి రావచ్చు, లైక్ చిన్న పేగులో అల్సర్స్ ఉండడము, లేకపోతే కడుపు లోపల అల్సర్స్ ఉండడము. వీటి వల్ల కూడా అబ్డామినల్ పెయిన్ కానీ లేకపోతే ఆ అజీర్ణ సమస్యలు అనేవి రావచ్చు. ఈ అల్సర్స్ మెయిన్గా ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. సో ఇది మన తినే ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ కలుషితమైనప్పుడు ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు మనకి. సో మొట్టమొదటిది ఈ జీఆర్డీ అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది మన లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అంటే మనకు ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉండే ఒక స్పింక్టర్ ఒకటి ఉంటుంది. ఆ స్పింక్టర్ ప్రధాన పని వచ్చేసేసి మనం తినేటప్పుడు మాత్రం ఓపెన్ అవుతుంది, తిన్న తర్వాత మళ్ళీ క్లోజ్ కావాలి. సో అది ఎప్పుడైతే క్లోజ్ కాకుండా ఉంటుందో, అంటే లాక్స్ ఎల్ఈఎస్ అంటాం మనం దాన్ని, అంటే ఆ స్పింక్టర్ ఆ కవాటం సరిగ్గా పని చేయనప్పుడు, అది వైడ్ ఓపెన్ అయినప్పుడు మనకు స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ తర్వాత ఫుడ్ అనేది ఆ స్పింక్టర్ నుంచి రీగర్జిటేట్ అయ్యి ఫుడ్ పైప్లోకి రావడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు ఆ అసిడిటీని తట్టుకునే శక్తి నార్మల్గా ఈసోఫేజియల్ లైనింగ్కి ఉండదండి. ఆహారం పైప్ ఏదైతే ఉంటుందో దాని లైనింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్టమక్ లైనింగ్ ఈజ్ డిఫరెంట్. సో స్టమక్కి ఆ అసిడిటీని తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ ఏదైతే ఈ ఫుడ్ పైప్ ఈసోఫాగస్కి ఆ శక్తి ఉండదు. దానివల్ల అక్కడ ఉన్న నరాలన్నీ కూడా స్టిమ్యులేట్ అయిపోయి పెయిన్ రావడం, అంటే దాన్ని ఛాతీ నొప్పిలాగా కూడా ప్రజెంట్ అవుతారు వాళ్ళే. రిట్రోస్టర్నల్ బర్న్ అంటారు, హార్ట్ బర్న్ అని కూడా అంటారు. సో వాళ్ళు చెస్ట్ పెయిన్తోని అలా ప్రజెంట్ అవుతారు మన దగ్గరికి. సో ఇది మేజర్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ ఆల్కహాల్ కన్జంప్షను, స్మోకింగ్, తర్వాత హై ఫ్యాట్ డైట్, టీ, కాఫీ, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా జీఆర్డీకి మొట్టమొదటి కారణాలు యూజువల్గా రొటీన్గా. సో మేజర్గా ఒకవేళ ఇది ప్రివెంట్ చేయాలనుకుంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవడం చాలా ముఖ్యమైనది.